హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి జేఈ CBT1 ఎగ్జామ్ అయితే మరి ఇంకొకసారి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నవంబర్ 1వ తేదీన న్యూ షెడ్యూల్ని విడుదల చేశారు. దాంతోపాటుగా మళ్ళీ ఇవాళ అనగా నవంబర్ 21వ తేదీన ఇంకొకసారి పోస్ట్ పోన్ చేస్తూ న్యూ షెడ్యూల్ని అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనికి కారణాలు ఏంటని అయితే ఏమీ తెలియచేయలేదు. జస్ట్ న్యూ షెడ్యూల్, రివైజ్డ్ షెడ్యూల్ అనేసి ఇచ్చారని. మరి ఈ రివైజ్డ్ షెడ్యూల్లో ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్స్తో పాటుగా మరికొన్ని రైల్వే ఎగ్జామ్స్ని అయితే వాటి యొక్క షెడ్యూల్ను కూడా మార్చుతూ కొత్త షెడ్యూల్ని అయితే విడుదల చేశారు. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం అఫీషియల్ నోటీస్లోనే ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం. మీరు మన ఛానల్ని వీడియోస్ చూస్తూ, మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో ఇది మనకు ఇవాళ అనగా నవంబర్ 21, 2024 రిలీజ్ చేసినటువంటి న్యూ షెడ్యూల్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ యొక్క టెనిటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ అనేసి ఆర్పిఎఫ్, ఎస్ఐ, జేఈ, సిఎంఏ, మెట్రలాజికల్ సూపర్వైజరు, టెక్నీషియన్. సో ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే మార్పులు చేశారండి. ఇక్కడ ఇచ్చారు ఫర్దర్ టు ద నోటీస్ డేటెడ్ 1/11/2024. నవంబర్ 1, 2024 ఇచ్చినటువంటి నోటీస్కి ఇది రివైజ్డ్ టెనిటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేసి ఇచ్చారండి. మరి ఇందులో ముందుగా చూసినట్టయితే ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి డేట్స్ ఏవేవి ఇచ్చారంటే కొత్త షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 2వ తేదీ, డిసెంబర్ 3, డిసెంబర్ 9, డిసెంబర్ 12, డిసెంబర్ 13 ఈ 5 తేదీలలో ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయనున్నారు. అదేవిధంగా ఆర్ఆర్బి జేఈ అండ్ అదర్స్, దీంట్లో సిఎంఏ, మెట్రలాజికల్ సూపర్వైజర్ కూడా ఉంటాయి. సో దీంట్లో ఈ ఎగ్జామ్స్ని డిసెంబర్ 16వ తేదీ, డిసెంబర్ 17, డిసెంబర్ 18 ఈ 3 తేదీల్లో CBT1 ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయనున్నారు. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ మార్చారండి. మరి దీని యొక్క న్యూ షెడ్యూల్ వచ్చేసి డిసెంబర్ 19, డిసెంబర్ 20, డిసెంబర్ 23, డిసెంబర్ 24, డిసెంబర్ 26, డిసెంబర్ 28 మరియు డిసెంబర్ 29 ఈ 7 రోజుల్లో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఎగ్జామ్స్ అయితే నిర్వహించనున్నారు. మిగిలినటువంటి ఎగ్జామ్స్ ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ అయితే యాజ్ యూజువల్గా 25వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నవంబర్ మంత్లో. ఇంకా ఎన్టీపీసీ ఎగ్జామ్ కావచ్చు, అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదండి. ఆ టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ అయితే మరి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ రాగానే మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఇచ్చారండి డేట్స్ ఫర్ అదర్ సిఎన్స్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్. అంటే మిగిలినటువంటి ఎగ్జామ్స్ CBT1 ఎగ్జామ్స్ డేట్స్ అయితే ఇంకా డ్యూలోనే ఉన్నాయి, అంటే ఇంకా విడుదల కాలేదు అని చెప్తున్నారండి. అలానే మీరు SC, ST క్యాండిడేట్స్కి 10 days ముందు యొక్క ట్రావెల్ అథారిటీ నుంచి యొక్క సిటీ, ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కాల్ లెటర్స్ని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే అనగా అడ్మిట్ కార్డ్ ఆర్ హాల్ టికెట్స్ని ఎగ్జామ్కి 4 రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఇవి మనకు ఇవాళ వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ అండి, ఆర్ఆర్బి నుంచి అఫీషియల్ న్యూస్ ఇది. దీని యొక్క లింక్ను కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.